డిచ్పల్లి పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ రామ్ చందర్ గౌడ్, సొసైటీ స్పెషల్ ఆఫీసర్ కె. సత్యనారాయణరావు, కాంగ్రెస్ నాయకులు, రైతులు. డిచ్పల్లి పిఎస్సిఎస్ పరిధిలోని ఘనపూర్, ఖిల్లాడిచ్పల్లి, డిచ్పల్లి తండా, దూసుగాం, దుస్గం తండా గ్రామాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశాల మేరకు మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ రామ్ చందర్ గౌడ్, సొసైటీ స్పెషల్ ఆఫీసర్ కె. సత్యనారాయణరావు ధాన్యం కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు డిసిసి కార్యదర్శులు, ఉప సర్పంచ్ దోర్నాల సౌజన్య అనిల్ కుమార్, డిచ్పల్లి తండా సర్పంచ్ ప్రమీల గణేష్ రాథోడ్, ఉప సర్పంచ్ రాథోడ్ మోబీలాల్, రూప్ సింగ్, వివిధ గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ రామ్ చందర్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో డిచ్పల్లి మండలంలో అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ధాన్యాన్ని నింపడానికి సంచులు, తరలించడానికి లారీలు సిద్ధంగా ఉంచామని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. స్పెషల్ ఆఫీసర్ కె. సత్యనారాయణరావు మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి పండించగా వచ్చిన ధాన్యాన్ని దళారుల చేతుల్లో పెట్టి నష్టపోవద్దని, కష్టపడి పండించిన ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి రూ.2389, కామన్ రకానికి రూ.2369 చొప్పున ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. రైతాంగం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ ఎం. సాయి చందర్, అసిస్టెంట్ సీఈఓ ఓసా సాయిలు, డిచ్పల్లి గ్రామ సర్పంచ్ లోక్కిడి యాదగిరి, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ రామచంద్ర గౌడ్, అసో రాథోడ్ రవికుమార్, భూస సుదర్శన్, గజవాడ జైపాల్ ఎగొండ, వివిధ గ్రామాల విడిసి సభ్యులు, రైతులు ఈరోజు డిచ్పల్లి పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో డిచ్పల్లిలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు డిచ్పల్లిలో కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయడం జరిగినది. అందులో భాగంగా నాతోటి వచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ సార్ గారు, అలాగే మండల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాపురం శ్రీను గారు, అలాగే సీనియర్ మాజీ ఎంపీపీ నరసన్న గారు, ఏసీ డైరెక్టర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగారెడ్డి గారు, ఇతర గ్రామాల సర్పంచ్, గ్రామ సర్పంచ్, మరి మండల నాయకులు, కాంగ్రెస్ రైతాంగానికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ సీజన్ కాకుండా ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ఎక్కడ కూడా రైతాంగానికి ఏ ప్రాబ్లం రాకుండా చూడడానికి మేమున్నాము. అంతేకాకుండా ఎక్కడ కూడా కొరత రాకుండా, లారీ కొరత రాకుండా, అమ్మాలి కొరత రాకుండా, రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పిఎస్సిఎస్ డిచ్పల్లి రైతాంగానికి నమస్కారం. మొట్టమొదటిగా మన ఇప్పుడు సీజన్లో మంచి పంట వచ్చింది, అన్ని సీజన్లు స్టార్ట్ చేస్తున్నాము. రైతులకు నాణ్యమైన ఏదైనా కరెక్ట్ రేటు, ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారం దొరుకుతాము. మరియు రైతులు కూడా అందరూ సహకరించాలి. కొంచెం ఏంటంటే తొందరపడద్దు. ఏదైనా రైతులు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్తో మాట్లాడినాము, అందరితో మాట్లాడినాము. కాంట్రాక్టర్ కూడా మనకు కొత్త ఆయన తెలిసిన ఆయన కూడా మంచి సహకరిస్తానని చెప్పాడు. రైతాంగం కూడా కొంచెం జోకుడు కాడ కొంచెం ఇబ్బంది పెట్టకూడదు. కొంచెం ఏంటంటే తేమ శాతం మంచిగా ఉండాలా. తేమ శాతం కరెక్ట్ లేకుండా రైస్ మిల్లో మన ప్రాబ్లం ఇచ్చి కడతానికి ఇబ్బంది పెడతారు మనకు. కాబట్టి రైతులందరూ సహకరించి
అందరి ఈ సీజన్ ని విజయవంతం చేయాలని కోరుచున్నాను.